ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? గడిచిన రాత్రంతా దేవుడు మీకు మంచి నిద్రను, విశ్రాంతిని ఇచ్చారని నమ్ముతున్నాను. ఈ ప్రశాంతమైన ఉదయాన్న దేవుని సన్నిధిలో మీతో మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది. మీరు లేవగానే మీ మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? బహుశా ఈరోజు చేయవలసిన పనుల గురించి, ఆందోళన గురించి కావచ్చు కదా, లేదా నిన్నటి అలసట ఇంకా మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆయన కృప అనుదినము నూతనముగా పుట్టుచున్నది. నిన్నటి భారాలు నిన్నటితోనే ముగిసిపోయాయి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఆయన వెలుగులో ఈ దినాన్ని ఆనందంగా ప్రారంభిద్దాం. ఈ క్షణం మీ చేతిలో ఉన్న పనులను పక్కన పెట్టండి. మీ చుట్టూ ఉన్న శబ్దాలను మర్చిపోయి కేవలం మీ శ్వాసను గమనించండి. దేవుడు మన నాసికా రంధ్రాల్లో ఊదిన ఆ జీవవాయువును గుర్తుకు తెచ్చుకోండి. మీ హృదయాన్ని దేవునికి ఒక ఖాళీ పాత్రలా సమర్పించండి. ప్రభువా, నా హృదయాన్ని నీ వాక్యంతో నింపు. ఈ లోకపు అలజడిల నుండి నాకు విశ్రాంతినివ్వు అని నిశ్శబ్దంగా అడగండి. దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయకాలమును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో మరొక నూతన దినాన్ని చూడటానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు. ఈ ఉదయం మేము ధ్యానించబోయే ఆదికాండంలోని వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ ధ్యాన సమయంలో మాకు తోడుగా ఉండండి. మా మనసులో ఉన్న ఆందోళనలు, భయాలను తొలగించి మీ పరలోకపు శాంతిని మాకు ప్రసాదించండి. మేము వినే ప్రతి మాట మా జీవితాలకు ఒక ఔషధంలా పనిచేయాలి. మా ఆలోచనలను మీ వైపు తిప్పండి. మా హృదయాలను మీ వాక్యానికి అనువుగా సిద్ధపరచండి. ప్రభువా, ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిని ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి బలాన్ని ఇవ్వండి. ఎవరైతే మీకోసం కనిపెట్టుకొని ఉన్నారో వారికి మీ వాక్యం ద్వారా జవాబు దయచేయండి. మా మధ్యలో మీరుండండి. తండ్రి, ఈ ధ్యానం కేవలం వినడమే కాదు, మా జీవితాలను మార్చే శక్తిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు శూన్యం నుండి సమస్తాన్ని ఎలా సృష్టించారో చూసాం కదా. వెలుగును, ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, చివరగా తనను పోలిన మనిషిని నిర్మించారు. ఇప్పుడు మనం చదవబోయే 2వ అధ్యాయంలో ఆ సృష్టి కార్యం యొక్క ముగింపును, దేవుడు మానవాళి కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి అనే అద్భుతమైన ఈ నియమాన్ని మనం చూద్దాం. ఈ వచనాలు మన నిత్య జీవితంలో ఎలా జీవించాలో తెలుపుతాయి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనము. ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఈ వచనం దేవుని సృష్టి కార్యం యొక్క పరిపూర్ణతను చాటి చెప్తుంది. ఆకాశంలో ఉండే నక్షత్రాలు, భూమి మీద ఉండే జీవరాశులు అన్నీ దేవుడు అనుకున్న విధంగానే సిద్ధమయ్యాయి. ఏదీ అసంపూర్తిగా మిగలలేదు. దేవుడు తాను ప్రారంభించిన పనిని విజయవంతంగా ముగించారు. దేవుడు అసంపూర్ణమైన వాడు కాదు. ఆయన దేన్నైనా ప్రారంభిస్తే దాన్ని ముగిస్తారు. దేవుడు మన జీవితంలో కూడా ప్రారంభించిన కార్యములను కూడా అలాగే సంపూర్ణం చేసే శక్తివంతుడని మనం గుర్తు చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తుంటాం. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఇది ఎప్పుడు పూర్తవుతుంది అని మనం దిగులు పడుతూ ఉంటాం. కానీ ఈ వచనం మనకు ఒక హామీ ఇస్తుంది. సృష్టిని ముగించిన దేవుడు మీ జీవితంలోని చిక్కుముళ్లను కూడా విప్పుతారు. ఆయన మీ పక్షాన కార్యమును సంపూర్ణం చేస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తాను చేసిన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు 6 రోజులు కష్టపడి పనిచేశారు. 7వ రోజున ఆయన తన పనిని ఆపి విశ్రమించారు. ఇక్కడ విశ్రాంతి అంటే ఆయనకు అలసట వచ్చిందని కాదు, ఎందుకంటే దేవుడు అలసిపోరు. కానీ తాను చేసిన సృష్టిని చూసి ఆనందించడానికి ఆయన ఒక విరామం తీసుకున్నారు. విశ్రాంతి అనేది దేవుడు ఆశీర్వదించిన ఒక స్థితి. పని చేయడం ఎంత దైవికమో దేవుని సన్నిధిలో విశ్రమించడం కూడా అంతకంటే దైవికం.
ఇది మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అని రాసి ఉంది. ఈ రోజుల్లో మనకు విశ్రాంతి తీసుకోవడం అంటే ఒక రకమైన అపరాధ భావం కలుగుతుంది. నేను పని చేయకపోతే ఇల్లు గడవదు, నేను ఆగిపోతే అందరూ నన్ను దాటి వెళ్ళిపోతారు అని మనం పరిగెడుతూనే ఉన్నాం. కానీ ఆలోచించండి, దేవుడే విశ్రమించినప్పుడు మనం ఎందుకు అంతగా ఒత్తిడికి లోనవ్వాలి? ఈ ఉదయం మీ భారాలను ఆయనకు అప్పగించండి. కొద్దిసేపు ఆగి ఆయన కృపను తలపోసుకోండి. మీ విశ్రాంతిలో దేవుని శక్తి పనిచేస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు కేవలం విశ్రమించడమే కాకుండా ఆ 7వ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. అది దేవునికి మరియు ఆయన సృష్టికి మధ్య ఉండే ఒక ప్రత్యేకమైన సమయం. మనం దేవుని కోసం కేటాయించే సమయం ఆశీర్వదించబడుతుంది. 7వ రోజున ఏ పని జరగలేదు, కానీ అది అన్ని రోజుల కంటే ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఆ రోజున పని కంటే దేవునితో సహవాసం ముఖ్యం. యెషయా 58వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ విధంగా ఉంది. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడ్ల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడ్ల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడ్ల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశపు యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మన అందరి జీవితాల్లో విశ్రాంతి దినము నియమించబడింది. ఆ విశ్రాంతి దినము దేవుని కోసం కేటాయించే సమయం. అది అతి పరిశుద్ధ సమయం. మీరు ఆ సమయాన్ని దేవునికి ఇస్తే ఆయన మిగిలిన సమయాన్ని ఆశీర్వదిస్తారు. మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా ఈ పరిశుద్ధ సమయమే మిమ్మల్ని బతికిస్తుంది. మనకి ఈ వచనాల ద్వారా అర్థమయ్యింది ఏంటంటే, మీ కష్టాలకు మీ పోరాటాలకు దేవుడు ఒక ముగింపుని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. విశ్రాంతి అనేది సోమరితనం కాదు, అది మన ఆత్మకు అవసరమైన శక్తి. పని కంటే దేవుడు ముఖ్యం. పని ఆశీర్వదించబడాలి అంటే పనిని ఇచ్చిన దేవునితో సమయం గడపాలి. దేవుడు తన పనిని చూసి సంతోషించినట్లు మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన దానిని చూసి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు సమయాన్ని ఆశీర్వదించారు కనుక మీ కాలాన్ని వ్యర్థం చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం ఈరోజు విశ్రాంతి గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే మనకి నిజమైన విశ్రాంతి ఎవరు? మనకు నిజమైన విశ్రాంతి యేసుక్రీస్తు ప్రభువారే. పాత నిబంధన గ్రంథంలో దేవుడు 7వ రోజు విశ్రమించినట్లుగానే యేసుక్రీస్తు శిలువ మీద మన పాపాల కోసం కార్యాన్ని ముగించి సమాప్తమైనది అని ప్రకటించారు. ఆయన శిలువ మీద ముగించిన ఆ ముగింపు కార్యం వల్లనే మనకు శాశ్వతమైన నెమ్మది దొరికింది. మనం మన సొంత పనుల ద్వారా రక్షణ పొందలేము, కానీ యేసు చేసిన పనిని నమ్మడం ద్వారా ఆయనలో విశ్రమించవచ్చు. ఆయనే మనకు వెలుగు, ఆయనే మన జీవం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, ఈ అద్భుతమైన ఉదయకాలాన మేము ధ్యానించిన ఆదికాండంలోని వాక్యాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. సృష్టిని ముగించి విశ్రమించిన దేవుడవు మీరు. మా జీవితాలలో కూడా మీరు ప్రారంభించిన కార్యాలను మీరు ముగిస్తారని నమ్ముతున్నాము. ఈ ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ముఖ్యంగా ఈ ఉదయం ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడితో భవిష్యత్తు గురించిన భయంతో ఉన్నారో వారిని ఒకసారి తాకండి.
తమ బాధ్యతలు మోయలేక అలసిపోయిన హృదయాలకు మీ విశ్రాంతిని ప్రసాదించండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని మీరు చెప్పిన మాట ప్రకారము మా జీవితాల్లో నెరవేర్చండి. ఎవరైతే తమ ఉద్యోగాల్లో చిక్కుల్లో ఉన్నారో, ఎవరికైతే సరైన మార్గదర్శకత్వం దొరకడం లేదో వారికి మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. దేవా, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ఆసుపత్రి గదుల్లో ఉండి బలహీనమైన శరీరాలతో మీకోసం కనిపెట్టుకుంటున్న వారికి మీ ఆదరణను దయచేయండి. కుటుంబాలలో అశాంతితో ఉన్న వారికి మీ శాంతిని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి మీ ప్రేమతో ఆ ఇళ్లను నింపండి. ఈ దినమును మీరే ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. మా ప్రతి అడుగు మీ చిత్త ప్రకారం నడిపించండి. తండ్రి, ఈరోజు మేము చేసే ప్రతి పనిలోనూ మీ మహిమను చూపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీ సమాధానము ఉంచండి. మమ్మల్ని అశాంతికి గురి చేసే ప్రతి లోకపు ఆలోచనను మా నుండి దూరం చేయండి. కేవలం మీ వాక్యం మీదనే మా మనస్సును నిలిచి ఉండేలా చేయండి. ఈ దినమంతటిలో మాకు తోడుగా ఉండి రాత్రి వరకు మమ్మల్ని భద్రపరచండి. మీ నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.